రాయబడింది? 33 వచనం. ఇదిగో మనము యెరూషలేమునకు వెళుతున్నాము, మనిషి కుమారుడు ప్రధాన యాజకులను శాస్త్రం అప్పగింపబడును, వారు ఆయనకు మరణమునకు విధించి ఆయన అన్యజనులకు అప్పగించెదరు. వారు ఆయనను అపహాసించి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలు ఆయనను కొట్టి చంపెదరు. 3వ దినమున 3 దినములైన తర్వాత ఆయన తిరిగి లేచునని చెప్పారు. యేసుక్రీస్తుల వారు ఎందుకు తిరిగి లేచాడంటే ఆయన చనిపోక ముందే ఏం చెప్తున్నాడు? నాకు పట్టుకుంటారు, నా పైన ఉమ్మి వేస్తారు, నాకు సిలువ వేస్తారు, సిలువ వేసిన తర్వాత నన్ను చంపేస్తారు, చంపేసిన తర్వాత ఏం జరుగుతుందంటే నేను 3వ దినమున తిరిగి లేస్తాను అని చెప్పాడు. యేసుక్రీస్తు ఎందుకు తిరిగి లేచాడు? ఎందుకు తిరిగి లేచాడంటే ఆయన ముందుగా చెప్పాడు కాబట్టి ఆ మాట ప్రకారంగా తిరిగి లేచాడు. చాలా మంది అంటారు కానీ చెయ్యరు. యేసుక్రీస్తుకు తెలుసు నేను మరణించిన తర్వాత తిరిగి లేస్తాను. అంతేకాదు యేసుక్రీస్తుల వారు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన తెచ్చుకున్నటువంటి దేహంతోనే ఆయన 40 రోజులు వారి మధ్య ఉన్నారు. ఎన్ని రోజులు? 40 రోజులు వాళ్ళ మధ్యలో ఉన్నారు. ఏదో సమాధి చేయబడ్డాడు, చచ్చిపోయాడు, తిరిగి లేచారని మీరు చెప్తున్నారు సార్. ప్రూఫ్ ఏంటంటే ఆయన 40 రోజులు ఆ కాలంలో ఉన్న ప్రజల దగ్గర, ఆ కాలంలో ఆ టైంలో ఉన్నటువంటి ప్రజలకు 40 రోజులు కనపడ్డాడు. ఎప్పుడు కనపడ్డాడు? చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచిన తర్వాత. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం. చూసారా? 40 దినాలు. ఎందుకంటే యేసు స్వామి ముందుగానే చెప్పాడు ఏమని? నేను చనిపోయిన తర్వాత ఖచ్చితముగా తిరిగి లేస్తాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఏమైంది? ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత ఏమైందంటే ఆయన 40 రోజులు, ఎందుకంటే చచ్చిపోయిన వారు ఎవరు లేరు, అంతకుముందు ఎవరు లేవలేదు. ఇదేంటి సార్, యేసుప్రభు యాయర్ కుమార్తెను బ్రతికించాడు కదా, లాజరుని కూడా బ్రతికించాడు కదా, మరి వాళ్ళు కూడా అంటే వాళ్ళు బ్రతికినా తర్వాత ఇంకా మళ్ళీ చచ్చిపోయారు. వాళ్ళు బ్రతికినా, యేసు స్వామి వాళ్ళని బ్రతికించినా మళ్ళీ ఏం జరిగింది? వాళ్ళు చచ్చిపోయారు. కానీ యేసు స్వామి చచ్చిపోయారు, ఇప్పటికీ ఆయన సజీవుడుగానే. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసిన యేసయ్యా నన్ను కరుణించు, యేసయ్యా నన్ను రక్షించు, నా కుటుంబాన్ని కాపాడమంటే నేను ఉన్నాను అంటాడు. హల్లెలూయా. ప్రాబ్లం ఏంటో తెలుసా? ఆయన తట్టుతున్నప్పుడు మన హృదయాలను తెరవాలి. ప్రకటన గ్రంథం 3:20 అంటున్నాడు ఏమని? నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని ఎద్దుకు వస్తాను. మీరు ఎప్పుడైతే స్వామి ఏం చేస్తాడంటే మీ దగ్గరకు వస్తాడు, మీ ఇంటి ముందుకు వస్తాడు. వచ్చిన తర్వాత అమ్మా పర్మిషన్ అడుగుతాడు, మీ ఇంటికి రావాలా, నేను యేసు స్వామిని అంటాడు. అప్పుడు ఏ యేసు స్వామి లేదు, గీసు స్వామి లేదు, పో అన్నారనుకో, వందనాలు చేసి వెళ్ళిపోతాడు. స్వామి నువ్వా స్వామి, రా స్వామి అంటే ఆయన నీతో వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడంట? నీతోనే ఉండి భోజనము చేస్తాడు. ఎందుకట్లా చేస్తాడు? ఆయన మరణించి తిరిగి లేచి సజీవంగా ఉన్నటువంటి దేవుడు. ఎంతమంది కనబడ్డాడు? 40 రోజులు ఉన్నారు కదా, ఎంతమంది కనబడ్డాడు చూడండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 5వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 5వ వచనం. ఎంత 5వ వచనం. ఆయన కైపాకు తర్వాత 12 కనబడేను. అటు పిమ్మట 500 ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడేను. ఎంతమంది సాక్షులు? 12 మంది శిష్యులు సాక్షులు. తర్వాత ఎంతమంది సాక్షులు? 500 మంది సాక్షులు. అంటే
ఒకేసారి 500 మంది కనబడ్డాడంట. ఎప్పుడు కనబడ్డాడు? చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి 40 రోజులు అక్కడ తిరుగుతూ నేను చనిపోయి సజీవుడయ్యాను, నేను సజీవుడైన దేవుడను అని ఎంతమంది సాక్షులు? 500 మంది కాదు. అలా విన్న తర్వాత ఏం జరిగిందంటే ఆయన చూచిన శిష్యులు, ఆయన వెంబడించిన శిష్యులు చాలా కానికైనా కానీ వెనకాడలేదు. ఎందుకంటే వాడు కళ్ళారా అంతకు ముందు భయపడినటువంటి శిష్యులు తర్వాత ఆయన కళ్ళారా నిజంగా ఆయన సజీవుడయ్యాడు, నిజంగా ఆయన నిజమైన దేవుడు, లోకరక్షకుడు అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే, నేను మిమ్మల్ని చంపుతామన్నా కూడా నీ చేతనేది చేసుకోపో, మమ్మల్ని చంపిన మేము భయపడము, ఎందుకంటే మా దేవుడు సజీవుడు అని చెప్పేసి ప్రాణాలు కూడా దేవునికి అర్పించేశాడు. ఆయన ఎందుకు సమాధి నుండి తిరిగి లేచాడంటే మొదటి పాయింట్ ఏంటి? ఆయన ముందుగానే చెప్పాడు, అనేక మంది దీనికి సాక్షులు. హల్లెలూయా. అర్థమైందా చెప్పింది? రెండో పాయింట్ చూద్దాం. ఆయన ఎందుకు లేచాడు, సమాధిని గెలిచి ఆయన ఎందుకు లేచాడు అని అంటే, చాలా మంది ఏమనుకుంటారంటే మరణమే ముగింపు అని అనుకుంటారు. మరణం ముగింపు అంటే ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ ఇబ్బందులు, ఈ అప్పుల బాధలు ఏందిరా నాయన, ఈ బాధలన్నీ పోవాలంటే ఏం చేయాలి? ఫ్యాన్ చూసుకోవాలా, లేకపోతే బాడీ చూసుకోవాలా? ఏం చూసుకోవాలా? ఫ్యాన్ అన్న చూసుకోవాలా, బాగా చూసుకోవాలా, రైలు పట్టాలన్నా చూసుకోవాలా? అవునా కాదా? ఎందుకు వాళ్ళు అనుకుంటారు, ఒక్కసారి ఊపిరి పోయిందనుకో ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ భర్త బాధ, ఈ పిల్లల బాధ, ఈ అప్పుల బాధ ఇదేముండదు స్వామి, బాగుంటుంది అనుకుంటారు. కానీ యేసు స్వామి ఏం చెప్తున్నాడంటే, మరణము ముగింపు కాదు, మరణము ఆరంభము అని చెప్తాడు. ఏం చెప్తాడు? ఆరంభం. చచ్చిపోయిన తర్వాత బాధలు పోతాయని మనం అనుకుంటున్నాము, బాధలు అప్పటి నుండే ప్రారంభం. ఒకవేళ నువ్వు యేసు స్వామిని నమ్మినా సరే, నీవు చనిపోతే కష్టాలు పోతాయంటే అది మాత్రము కుదరదు. నేను మొన్న గ్రేసీ అంటుంది, కంపెనీకి పోతూ నేను ఎప్పుడో చచ్చిపోవాలనుకున్నాను అని అంటే, ఎందుకు గ్రేసీ అని అడిగితే, మా అమ్మ నాన్న మా బంధువులంతా కూడా నాకు చాలా నేను కష్టాలు అనుభవించానంటే, ఎట్లా చనిపోవాలనుకున్నావు అని నేను అడిగింది. ఏం చేసిందంట, అక్కడక్కడ అంతా ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, అక్కడక్కడ జీరానికి పడిసానికి అన్నీ తీసుకొని అంతా నూరి పాలు తెచ్చుకొని పాలు వేసుకొని మింగిందంట, తాగేసింది. చేదుకుందంట, తాగేసిందంట చచ్చిపోవాలని. తాగిన తర్వాత ఏం చేసిందంటే, ఎవరో వచ్చి బ్రతికిస్తారని అట్లా చూసి ఇట్లా పడుకుందంట. పడుకుని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఎవరు పట్టించుకోవట్లేదంట. తర్వాత కొంత సమయానికి, ఎంత సమయం చెప్పలేదు, కొంత సమయానికి తిరిగి లేచి, నేను చచ్చిపోలేదన్నాను. అందరూ చూస్తున్నా, నాకు ఎవరు బ్రతికించలేదా, ఎవరు నాకు కాపాడలేదంటే, పాపం కొన్ని మాత్రలే ముందు ఉంటారు పాపం. అంటే కొన్నిసార్లు వాళ్ళ ఇల్లు ఏంటంటే 4వ అంతస్తులో ఉంది. అక్కడ నుంచి కూడా మిద్దె మీద ఎక్కి దుంకాలనుకుందంట. దుంకాలను భయం వేసింది, గుండిగా డాప్ కొట్టుకుంటుందంట. చావాలనుకుంటుంది కదా, కావట్లేదు. ఎందుకనంటే ఆ పాప ఏమనుకుందంటే, నేను చచ్చిపోతే ఈ బాధ నుండి, ఈ సమస్య నుండి తప్పించుకోవచ్చు అనుకుందంట. నేను చెప్పాను, అప్పుడే ప్రారంభమవుతా. ఎందుకు తెలుసా? ఆత్మహత్య మహా. యేసుక్రీస్తును ఇస్కరియోతు ఏం చేశాడు? 30 నాణ్యాలకు అప్పగించాడు. ఎవరిని? యేసు స్వామిని ఎప్పుడైతే అప్పగించాడో, ఎప్పుడైతే ఆయనను నిందించడం, కొట్టడం ఆయన తెలిసిపోయింది. ఎవరికి? యూదా ఇస్కరియోతుకి. ఇంకా యేసు స్వామిని భయంకరంగా కొట్టి చంపేస్తారు అని చెప్పేసి ఆయన తెలుసుకున్న తర్వాత 30 నాణ్యాలుగా నేను అమ్మేసింది యేసు ప్రభుని చాలా బాధపడి, ఆ 30 నాణ్యాలు తీసుకుని నా యేసు స్వామిని వదిలిపెట్టండి అయ్యా అని చెప్పేసి ఎవరైతే 30 నాణ్యాలు ఇచ్చారో
ఆ యేసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి 30 నాణాలు తీసుకోండి, నా యేసు స్వామిని వదిలిపెట్టండి, నాకు తెలియదు మీరు ఇట్లా చేస్తారని నా యేసు స్వామి గొప్పవాడు, నిజంగా నేను ఆయనకి సిలువకు అప్పగించాను అని చాలా బాధపడ్డాడు. ఎవరు? యూదా. అప్పుడు అట్లా కాదు, ఒకసారి అప్పగించి అయిపోయింది, నీ నీ డబ్బులు నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, ఆ 30 నాణాలు అనగానే ఆ 30 నాణాలు ఏం చేశాడు అతను? దేవుని యొక్క మందిరములోని పారేసి వెళ్ళి మోకరించి, ప్రభా నాకు తప్పైంది ప్రభా నన్ను క్షమించమంటే బాగుంటుంది. అతను ఏం చేశాడో తెలుసా? ఉరి వేసుకొని చచ్చిపోయాడు. క్షమించమంటే క్షమించడా? క్షమిస్తాడు. ఏం చెప్పాడు శిలువ మీద ఆయన? మీరేం చేస్తున్నారో. అందులో యూదా ఉన్నాడా? యూదా ఉన్నాడా? యూదా ఉన్నాడు. కానీ చేసిన పొరపాటు ఏంది? ఉరేసుకొని చచ్చిపోయాడు. చాలా మంది ఈ సమాజంలో చూస్తే చాలా మంది స్త్రీలు కానీ పురుషులు కానీ ఏం చేస్తారు? చనిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బాగా దగ్గర ఆవు ఉంటాయి కదా, ఆవు మెప్తున్నారు కాబట్టి ఆవు గురించి మాట చెప్తారు. పొలం ఉన్న తర్వాత వరి వేస్తాము. అప్పుడు ఆవు తీసుకెళ్ళి ఏం చేస్తామంటే ఆవుతో చెప్తాము, ఆవా నువ్వు వరి తినబాకు, వరి మీద ఆ వరి పక్కల గట్టు నడుస్తామే, దాని మీద గడ్డి మొలిచి ఉంటుంది, అది మాత్రమే తిను, నువ్వు వరి మాత్రము తినబాకు. ఎందుకు? వరి నాకు ఆ గట్టు మీద ఉన్న గడ్డి. తర్వాత ఏమైతుందంటే వరి పెరుగుతుంది కదా, వరి పెరిగిన తర్వాత వరి గింజలు నాకు, గడ్డి నీకు. తర్వాత ఆ వరి గింజల తర్వాత ఏం చేస్తాము? మిషన్కి పంపిస్తాం కదా, బియ్యం మాకు, దాని మీద ఉన్నటువంటి పొట్టు ఆవుకి. తర్వాత ఏమవుతుంది? బియ్యం కడుగుతాం కదా, ఆ బియ్యం కడిగిన ఆ రైస్ మనకి, ఆ బియ్యం కడిగిన నీళ్లు ఆవుకి. ఇవన్నీ చూసి ఆవు ఏంద్రా మంచిది ఈడు తింటున్నాడు, చెడ్డదన్నీ అన్ని పనికి మానది, ఒక టేస్టులు అసలు ఒక్క టేస్ట్ ఏట్లేదు, ఆ టేస్ట్లన్నీ మారిపోతుంటాయి అని ఎప్పుడైనా ఆవు ఆత్మహత్య తీసుకుందా? కానీ పోంగానే ఏమిస్తుంది? ఒరే ఈ రోజు మాత్రము నేను నీళ్లు కలిపిన పాలు నేర్పిస్తాను, ఫ్రెష్ అంటే చిక్కటి పాలు నేను ఇయ్యను అని చెప్పింది ఆవు ఎప్పుడైనా? చెప్పదు. అది పాలు ఇవ్వకముందు నీళ్లు తాగినా సరే ఆ నీళ్ళల్లో, ఆ పాలలో నీళ్లు ఉండవు. నా యజమాని అని చెప్పేసి ఆవేం చేస్తుంది? మంచి పాలు ఇస్తుంది. అప్పుడు నువ్వు ఏం పెట్టి చూస్తావు? దాంట్లో పాలల్లా మీటర్ పెట్టి చూస్తావు, చిక్కగా ఉన్నాయా పలసగా ఉన్నాయా అని. కానీ అది మనం అంత మంచివి తిని అన్ని వేసినా దానికి పాపం అది ఎప్పుడు కూడా ఆత్మహత్య మాత్రము చేసుకోదు, మనిషి మాత్రమే చేసుకుంటాడు. యేసు స్వామి ఏం చెప్తున్నాడు? మరణాన్ని గెలిచి సమాధి నుండి తిరిగి లేచిన తర్వాత యేసు స్వామి ఏం చెప్తున్నాడంటే, మరణము ముగింపు కాదు, ఆరంభము. చనిపోయిన తర్వాత నీ ఆత్మ, నీ దేహానికి చావు ఉంటుంది, కానీ ఆత్మకు మాత్రము చావు ఉండదు నాయన. నువ్వు అనుకొని సడన్గా నువ్వు చచ్చిపోబాకు, నేనున్నాను, నా దగ్గరికి రా, నీ సమస్యలు నాతో చెప్పు, నీ సమస్యలన్నీ కూడా నేను తీరుస్తాను. నేను మృతుడను కాదు, నేను సజీవుడను, నాకు 2 చెవులుంటాయి, మీ మాటలు ఏవైతే ఉన్నాయో నేను వింటాను అని చెప్తాడు. ఎవరు? యేసు స్వామి. హల్లెలూయా. యేసు స్వామి సమాధి నుండి ఎందుకు లేచాడు? ఆయన ముందుగా చెప్పాడు కాబట్టి లేచాడు. సెకండ్, మరణము ముగింపు కాదు, ఆరంభము. హల్లెలూయా. ఇంకో మాట చదువు. ఇంకో మాట చదువుకుందాము. యేసు స్వామి ఎందుకు ఆయన చనిపోయి తిరిగి లేచాడంటే, యేసు స్వామి చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన ఏం చెప్తున్నాడంటే, మీకు ఒక అద్భుతమైనటువంటి దేహాలు తయారు చేయబడతాయని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? శరీరం. మొదలు ఏ శరీరం ఉండే యేసు ప్రభుకి? చనిపోయి అంటే ఇప్పుడు చిన్నపిల్లోడికి చూడండి శరీరం వేరేగా ఉంటుంది, యౌవనస్తుల శరీరము వేరేగా ఉంటుంది, ముసలోళ్ళ శరీరము వేరేగా ఉంటుంది. కానీ యేసు స్వామి చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయనకు వచ్చినటువంటి శరీరము చాలా అద్భుతమైనటువంటి శరీరం.
మనకున్న ఇప్పుడున్నటువంటి శరీరం మాత్రం ఆయనకు కాదు. యేసు స్వామి మరణించి తిరిగి ఎందుకు లేచాడంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, నన్ను నమ్ముకొని, యేసు స్వామిని నమ్ముకొని ఎవరైతే బ్రతుకుతారో నేను ఒక అద్భుతమైనటువంటి శరీరాన్ని ఇస్తాను అంటున్నాడు. ఇప్పుడు ఉన్న శరీరం ఏముంది? కొన్ని రోజులకి ముసలిది అయిపోతుంది శరీరం. ఏమవుతుంది? ముసలిది అయిపోతుంది. కాళ్ళు పనిచేయవు, మోకాళ్ళు పనిచేయవు, కళ్ళు పనిచేయవు. నాలక్క చష్మా 3000 రూపాయలు పెట్టుకోవాలా. ఆయాసము, చాలా కష్టము. కూర్చుంటే లేవలేము, లేస్తే కూర్చోలేము, తింటే అరగదు. పీసులు వేస్తాను పెద్దగా అంటే చికెన్ పీసులు అంటే పళ్ళు లేవంటాడు, నమలలేడు. ఒకేలా కష్టపడి పీసులు కదా తిందామనుకుంటే లోపల పోయేదాంట్లో ఏమవుతుంది? ఇది దీన్ని ఏమంటారు? లోపల మషిన్. ఇది పనిచేయదు, అరగదు. తిన్నా అరగదు. మనవడా అంటాడు, మనవరాలా తింటే అరగదు. కానీ యేసు స్వామి ఏం చెప్తున్నాడు? మనము చనిపోయిన తర్వాత ఆయన ఇచ్చే శరీరం ఉంటుంది. ఆ శరీరం ఏమిటంటే మనం ఎప్పటికీ యేసు స్వామి ఎలాగా ఉంటాడో మనం కూడా అలాగే ఉంటాం. యేసు స్వామి ఎన్ని కోట్ల సంవత్సరాలు బ్రతుకుతాడో అదే రీతిగా మనం కూడా బ్రతుకుతాం. ఈ దేహానికి ఏముంది? మరణం ఉంది. ఈ దేహానికి ఎందుకు మరణం ఉందంటే ఈ దేహంలో పాపం ఉంది. పాపం వల్ల వచ్చు జీతము మరణము. ఈ శరీరంలో మరణం. నువ్వు ఎంత మంచి భోజనం తిన్నా, నువ్వు ఎంత డైట్ చేసినా, నువ్వు ఎంత ఎక్సర్సైజ్ చేసినా, జిమ్ములకి వెళ్ళి బాడీ పెంచుకున్నా ఒకానొక రోజు వస్తుంది ఈ శరీరము పని చేయటము ఆపేస్తుంది. నువ్వు ఎన్ని రోజులు ముద్ద నువ్వు ఎంత ముద్ద తిన్నా నువ్వు ఒక రోజు ముసలోడు ముసలిదానివి కావాల్సిందే. ఒకరోజు నీకు కళ్ళు కనబడవని చెప్పాల్సిందే. ఒకరోజు నీకు నువ్వు మంచం పట్టాల్సిందే. మంచం పట్టిన తర్వాత నువ్వు చనిపోవాల్సిందే. కానీ యేసు స్వామి ఏమంటున్నాడంటే చనిపోయిన తర్వాత నీకొక అద్భుతమైనటువంటి శరీరం ఉంది. ఆ శరీరము నేను నీకు ఇస్తాను. ఎందుకంటే ఆ శరీరం నాకు ఇప్పుడు ఉంది. చూడండి కొరింథీయులకు రాసిన పత్రికలో ఏముంది చూడండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 15వ అధ్యాయము 43వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 43, 44 తర్వాత 53, 54 వచనం చదవండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే 43వ వచనంలో ఘనమైనదిగా విత్తబడి మహిమ కలిదిగా లేపబడును, బలహీనమనిగా విత్తబడి బలమైనదిగా లేపబడును, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది అని చెప్తున్నాడు. ఈ శరీరం ఏ శరీరము? బలహీనమైన శరీరం. ఈ శరీరం ఏ శరీరము? బలహీనమైన శరీరము. ఈ శరీరము ప్రకృతి సంబంధమైన శరీరము. ఈ శరీరము ఘనహీనమైన శరీరము. ఈ శరీరము మధ్యమైన శరీరం. కానీ యేసు స్వామి ఇవ్వబోయే శరీరం ఏంటి? బలమైన మహిమ గల శరీరం. అది ఏ శరీరం? అది మహిమ గల శరీరం. తర్వాత బలమైన శరీరము, ఆత్మ సంబంధమైన శరీరము, అక్షయమైన శరీరము అని చెప్తున్నాడు. ఆయన ఇచ్చే శరీరము యేసు స్వామి తోడుకున్నప్పుడు ఏమైందంటే లూకాసు వార్త చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయం ముగిస్తాను. లూకాసు వార్త 24వ అధ్యాయము 31 వచనం. 24, 31
వారు కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టి అంతటా ఆయన వారికి అదృశ్యుడు ఆయను అని చెప్తున్నాడు. తర్వాత 36వ వచనం చూడండి. వారు ఇలాగ మాట్లాడుతుండగా ఆయన వారి మధ్యన నిలిచి నీకు సమాధానం కాక అని వారితో అనెను. ఇక్కడ ఏం జరిగిందంటే శిష్యులు ఒక చోట ఉన్నారు, ఇంట్లో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే తలుపు మూయబడి ఉండగానే లోపలికి వచ్చేసాడు. తలుపు మూయంగానే ఆయన ఏం చేశాడు, లోపలికి వచ్చేసాడు. ఈ శరీరం ఏమవుతుందంటే యేసు స్వామి ఇచ్చే ఈ శరీరం ఏదైతే ఉందో, ఎప్పుడు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మనం కూడా చనిపోతాం కదా, మన శరీరం కూడా మట్టిలో కలిసిపోతుంది కదా. మట్టిలో కలిసిపోయినప్పుడు ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మ ఎవరి దగ్గరికి వెళ్తుంది? దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఈ దేహం మట్టిలో కలిసిపోతుంది కాబట్టి ఆయన తయారు చేసినటువంటి దేహం మనకు ఇస్తాడు. అది ఎలా ఇస్తాడో నాకైతే తెలియదు, కానీ అది మాత్రం ఇస్తాడు. ఆ దేహం ఎటువంటిదంటే దానికి రోగం ఉండదు, దానికి చావు ఉండదు, దానికి బాధ ఉండదు, దానికి ముసలితనం ఉండదు, దానికి యవ్వనం ఉండదు, దానికి పశుప్రాయం ఉండదు. యేసు స్వామి ఎలా ఉంటాడో అలా ఉంటాడు. ఈ దేహం కావాలంటే ఏం చేయాలి మనము? ఆ దేహం కావాలంటే మనం ఇప్పుడేం చేయాలి? ఈ దేహాన్ని ఆయనకు ఇవ్వాలి. రోమిలకు రాసిన పత్రిక 12:1 ఏమంటాడంటే సహోదరులారా, ఏమంటాడు? సహోదరులారా రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు దేవునికి యేసు స్వామికి అప్పగించండి. దేవుని వాత్సల్యం బట్టి నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఎందుకంటే ఆ దేహాన్ని మీరు పొందుకోవాలంటే మీరు కూడా ఏం చేయాలా? యేసు స్వామి దగ్గరకు రావాలా. ఈ దేహాన్ని స్వామి, ఈ దేహము నీది అని చెప్పాలి. యేసు స్వామి ఏం నేర్పిస్తున్నాడు మరణాన్ని గెలిచి? యేసు స్వామి ఎందుకు లేచాడని అంటే ఆయన చెప్పాడు, ఆయన ముందే చెప్పాడు కాబట్టి లేచాడు. దానికి సాక్షులు కూడా ఉన్నారు. తర్వాత యేసు స్వామి ఎందుకు లేచాడంటే ఏమని నేర్చుకున్నాము? మరణము ముగింపు కాదు, ఆరంభము అని చెప్పేసి. యేసు స్వామి మరణించి ఎందుకు లేచాడనంటే ఆయనకు వచ్చిన దేహము మనకు కూడా ఇస్తాను, లేకపోతే ఉంటుంది. దేవుడి ఆ దేహాన్ని మీకు కూడా ఇవ్వాలి అనుకుంటున్నాడు. ఇదిగో దానికి నేనే సాక్ష్యము. ఇక నాకు వచ్చిన దేహమే మీకు కూడా ఉంది. మీరు కూడా యేసు స్వామిని నమ్ముకోండి. ఈ దేహం ఎప్పటికైనా మట్టిలో కలిసిపోయేదే అని చెప్పటానికి యేసు స్వామి 3వ దినమున లేచాడు. యేసు స్వామి ఎందుకు లేచాడు చెప్పమంటారా? లాస్ట్ పాయింట్ చెప్పి ముగిస్తాను. యేసు స్వామి ఎందుకు లేచాడంటే నీ గురించి, నా గురించి ప్రార్థన చేయడానికి తిరిగి లేచాడు. అందులో ఏ ప్రార్థన? వాళ్ళని కాపాడు, వాళ్ళని రక్షించు, వాళ్ళని, అది ఆ ప్రార్థన కాదు. శిలువ మీద ఏ ప్రార్థన చేశాడు ఆయన? తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుని ప్రార్థన చేశాడు కదా. అప్పటికి ఆపేలేదు ఆయన. తండ్రి దగ్గరికి వెళ్ళి 24 గంటలు నేను చేస్తున్న ప్రతి పాప విషయంలో ఇప్పటికీ ఆయన ప్రార్థన చేస్తూనే ఆయన ప్రార్థన చేస్తూనే ఉంటాడు. చూడండి, ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 24 చూడండి. ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 9:24. యేసు స్వామి ఎందుకు ప్రవేశించాడట? దేవుని యొక్క సన్నిధిలో దేవునికి కనబడటానికి ఆయన ప్రవేశించాడట. దేవునికి ఎందుకు కనబడాలి? 7వ అధ్యాయం చూడండి. 7వ అధ్యాయం 25వ వచనం. 7వ అధ్యాయము 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని ఎదుకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము
జీవించుచున్నాడు. హల్లెలూయా. ఏ దేవుని దగ్గరికి వెళ్ళాడో దేవునికి కనపడ్డాడు. దేవునికి కనపడి ఏం చెప్తున్నాడంటే నీ గురించి నీ గురించి నీ గురించి నీ గురించి నా గురించి అందరి గురించి ఆయన ఏం చేస్తాడంట? విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభా తెలుసో తెలియక ప్రభా తప్పు చేశాడు, వీరిని క్షమించు క్షమించు క్షమించుమని యేసు స్వామి ఇప్పటికీ కూడా ఆయన క్షమించే పనిలోనే ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పటికీ కూడా ఆయన దేవుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడంట? ఆయన దేవుని పక్షము దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటున్నాడు. ఇతను నీ బిడ్డే. సాతాను వస్తుంది, సాతాను వచ్చి ఇడు పాపం చేశాడు, తప్పు చేశాడు అంటే ఈ తప్పు గురించి కూడా ఈ పాపం గురించి కూడా నేను రక్తాన్ని కార్చాను ప్రభువా, ఇతన్ని క్షమించు అని చెప్పటానికి, నీ గురించి నా గురించి ప్రార్థన చేయడానికి ఆయన తిరిగి చేశాడు. ఇప్పటికీ కూడా ఆయన మన గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఇది చాలా ఉంది కాబట్టి ఇంతకంటే ఎక్కువ చెప్పలేదు, ఎందుకంటే ఇప్పటికే కొద్దిగా కష్టమైంది. ఒకటి కాలేదు. ఎన్ని పాయింట్? 4 పాయింట్. చాలా పాయింట్స్ ఉన్నాయి. 4. ఒకటి, యేసు స్వామి ఎందుకు తిరిగి లేచాడంటే ఆయన చెప్పాడు కాబట్టి తిరిగి లేచాడు. రెండోది, ఆ యేసు స్వామి ఎందుకు తిరిగి లేచాడనంటే మరణము ముగింపు కాదు ఆరంభము అని. యేసు స్వామి ఎందుకు తిరిగి లేచాడంటే ఇప్పుడు ఉన్న దేహం కాదు, నీకు ఇంకొక దేహం ఉంది. ఆ దేహానికి ఎప్పటి ముసలితనం రాదు, మరణము రాదు, రోగం రాదు, ఆపద రాదు, కష్టం రాదు, ఎటువంటిది కూడా నీకు రాదు. అది మహిమ గల దేహం. 4, మనందరి గురించి ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకున్నారో వారందరి గురించి యేసు స్వామి మరణించి ఎందుకు లేచాడంటే తండ్రి దగ్గరికి వెళ్ళి ఇతను నా బిడ్డ, ఇతను క్షమించు 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 క్షమించుమని చెప్పటానికి ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా. కాబట్టి యేసు స్వామి ఈ మాటలను ఈ పునరుత్థాన దినమందు నేర్పిస్తున్నాడు. ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోబాకండి. ఎందుకంటే ఒక ఆయన ఇలాగే అనుకున్నాడు, ఏమని? ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో, చాలా కష్టమో అనుకొని ఎప్పుడైతే ప్రారంభము అతను చనిపోయాడో లాజరు తెలుసు కదా, అగ్నిగుండంలో కాలుతూ ఆయన. కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేసుకున్న తర్వాత మరి బలాలను ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీకే స్తోత్రములు, మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ పునరుత్థాన దినమందు ప్రభా మరి 4 మాటలు మేము నేర్చుకున్నాం. అవును తండ్రి, మీరు ముందుగానే చెప్పారు, చెప్పిన ప్రకారం సజీవంగా లేచారు ప్రభా. ఎప్పుడైతే నా తండ్రి ఇదిగో మరి మరణం ముగింపు కాదు, దాన్ని కొనసాగింపు ఇంకా ఉంది, మరణం తర్వాత జీవితం ఉందని మీరు నేర్పించారు ప్రభా. అదేవిధంగా ప్రభా మీరు పొందుకున్నటువంటి శరీరము అది మాకు కూడా ఉన్నాయని ప్రభా చెప్పడానికి మీరు తిరిగి లేచారు. ఎందుకు తిరిగి లేచారంటే తండ్రి ప్రభా ఇదిగో మా గురించి ప్రార్థన చేయడానికి, విజ్ఞాపన చేయడానికి ప్రభా సజీవుడైన దేవుడు. ఈ 4 విషయాలు నేర్చుకున్నాం తండ్రి. దీన్ని మాటలు బట్టి జ్ఞాపకం ఉంచుకొని వాక్యానుసారంగా జీవించి చూపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.